హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ సర్వస్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2020 సెషన్ సంబంధించిన పేపర్ కోడ్ 10కి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది పార్ట్ 4 వీడియో. ఈ వీడియోలో మనం పెన్షన్ రూల్స్ సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఇఫ్ ఏ పెన్షనర్ who immediately before his retirement was gazetted government servant wishes to accept any commercial employment before the expiry of dash from the date of his retirement, he shall obtain the previous sanction of the government. అంటే ఏదైనా ఒక గెజిటెడ్ గవర్నమెంట్ సర్వెంట్ కనుక రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైనా ఒక కమర్షియల్ అంటే అదర్ ఎంప్లాయ్మెంట్ కనుక తీసుకుందామని అనుకుంటే ఖచ్చితంగా అతను ఎన్ని సంవత్సరాల ముందు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అంటే ఏంటి అవన్నీ కూడా అప్లై చేయాలి, పర్మిషన్ అంతా కూడా శాంక్షన్ తీసుకోవాలి. అంటే ఎన్ని ఇయర్స్ అంటే 2 years. ఓకే, 2 years ముందు నుంచి కూడా అంటే ప్రజెంట్ యాక్చువల్లీ ఏంటంటే పెన్షన్ గ్రాంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఓకే, 2 years. దీని గురించి మనకి రూల్ నెంబర్ 10 ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ద డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ షల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ డాష్ అండర్ రూల్ నెంబర్ 5. రూల్ నెంబర్ 5 తీసుకునేప్పటికీ డేట్ ఆఫ్ అంటే ఆ ఒక్క వర్కింగ్ డే, నాన్ వర్కింగ్ డే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి ఏంటంటే రిటైర్మెంట్ డే కానీ ఓకే లేదా డిస్మిసల్ డేట్ కానీ ఇంక ఏ డేట్ అయినా సరే ఆ లాస్ట్ రోజు అంటే తన ఒక సర్వీస్లో లాస్ట్ రోజుని నాన్ వర్కింగ్ డేగా ట్రీట్ చేస్తారు. కానీ బట్ డేట్ ఆఫ్ డెత్ మాత్రం అంటే ఒక గవర్నమెంట్ సర్వెంట్ కనుక సర్వీస్లో ఉండగా చనిపోతే ఆ చివరి రోజుని వర్కింగ్ డేగా చేయిస్తారు అని చెప్పి మనకి రూల్ నెంబర్ 5లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అదే కనుక డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కానీ లేదా లాస్ట్ డిస్మిసల్ డే కానీ ఇలాంటివన్నీ కూడా నాన్ వర్కింగ్ డే కింద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, whether the authority competent to pass an order to withhold the pension is the government, the dash shall be consulted before the order is passed. ఏదైనా ఒక కాంపిటెంట్ అథారిటీ కనుక ఆ ఒక్క పెన్షన్ కనుక విత్హోల్డ్ చేయాలి అనుకుంటే సో అది ఎవరిని కన్సల్ట్ చేయాలి, దేన్ని కన్సల్ట్ చేయాలి అంటే ఈ యొక్క కన్సల్టేషన్ దీని గురించి మనకి రూల్ నెంబర్ 9లో చెప్తున్నాయి. ఇది మనకి తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఖచ్చితంగా సర్వీస్ కమిషన్ కన్సల్ట్ చేసి అలాంటి ఆర్డర్ ఇష్యూ చేయాలని చెప్పి రూల్ నెంబర్ 9లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, పెనాల్టీ ఆఫ్ withholding of dash may be imposed against the retired government servant upon being found guilty or upon conviction in a court of law for the offences of grave charges or misappropriation, bribery under rule number 9. రూల్ నెంబర్ 9 ప్రకారం సో పెనాల్టీ అన్నీ కూడా వచ్చినప్పుడు అది పెనాల్టీ అనేది దేని మీద ఇంపోజ్ చేస్తారు, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ మీద దేని మీద ఎంతవరకు ఇంపోజ్ చేస్తారు అంటే దీని గురించి రూల్ నెంబర్ 9లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఆన్సర్ మనకి చూడండి చాలా కన్ఫ్యూజ్గా ఇచ్చాడు. 1 అంటే ఎంటైర్ పెన్షన్ అని, 2 ఎంటైర్ గ్రాట్యుటీ అని, 3 వచ్చేటప్పటికి ఎంటైర్ పెన్షన్ అండ్ ఎంటైర్ గ్రాట్యుటీ అని ఓకే అని చెప్పించాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ రూల్ నెంబర్ 9లో చెప్పిన దాని ప్రకారం పరిస్థితి బట్టి మొత్తం పెన్షన్ మీద పెట్టచ్చు లేదా మొత్తం అంటే ఏంటి ఇక్కడ చూడండి ఆప్షన్ 4 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎంటైర్ పెన్షన్ మీద పెట్టచ్చు లేదా ఎంటైర్ గ్రాట్యుటీ మీద పెట్టచ్చు లేదా మొత్తం పెన్షన్ అండ్ గ్రాట్యుటీ మీద పెట్టచ్చు. ఓకే, అంటే 1 అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు. అంటే అతను చేసిన ఆ యొక్క గిల్టీ బట్టి కానీ ఆ యొక్క చేసిన మిస్టేక్ బట్టి ఆ యొక్క పెనాల్టీ అనేది ఇంపోజింగ్ అనేది ఉంటుంది. ఆన్సర్ 4 అవుతుంది. ఎందుకంటే 3 అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోత్ 1 and 2 అని చెప్తే ఆ 2 కలిపి వేస్తారన్నట్టు, కానీ కలిపి వేయరు. అక్కడ చేసిన మిస్టేక్ చిన్నది అయితే పెన్షన్లో ఇంత పర్సెంట్ అంటే ఏదైనా గవర్నమెంట్ సర్వెంట్ కనుక ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ పెన్షన్లో చిన్న కోత పెట్టచ్చు. అంటే 20% కొట్టచ్చు, 30% పెట్టచ్చు, లేదా అతను చేసే దాన్ని బట్టి ఆ ఒక విత్ హోల్డింగ్ అని చెయ్యొచ్చు. సో ఆన్సర్ 4. నెక్స్ట్ వన్, a government servant who opt to count his previous service
యాజ్ ఎ క్వాలిఫైయింగ్ సర్వీస్ షల్ రిఫండ్ ద పెన్షన్ ఆర్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ హిస్ ఎర్లియర్ మిలిటరీ పెన్షన్ సర్వీస్ ఇన్ ద మంత్లీ ఇన్స్టాల్మెంట్ నాట్ ఎక్సీడింగ్ డాష్ ఇన్ నెంబర్. సో ఏదైనా గవర్నమెంట్ సర్వెంట్ కనుక తను ముందుగా అంటే ప్రీవియస్ సర్వీస్ క్వాలిఫైడ్ సర్వీస్గా రిటర్న్ చేసినప్పుడు ఆ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ అదే ఎన్ని నెలలు మించకుండా అది రిఫండ్ చేయాలి అని చెప్పేసి అంటే 36 months 36 నెలలు అని చెప్తారు. దీని గురించి మనకి పెన్షన్ రూల్ నెంబర్ 18లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, డాష్ ఆఫ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఆఫ్ 1980 రివర్స్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ. రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి మనకి ఏ పెన్షన్ రూల్ అనేది మెన్షన్ చేస్తుంది అంటే రూల్ నెంబర్ 46 ఈ యొక్క రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ 37, ద సర్వీస్ రెండెడ్ బై అన్ ఎంప్లాయ్ ఫర్ అన్ఎయిడెడ్ పీరియడ్ ఇన్ ఏ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ షెల్ డాష్ ఫర్ పెన్షన్. అంటే ఏదైనా ఒక ఎంప్లాయ్ కనుక అన్ఎయిడెడ్ పీరియడ్లో కనుక టీచింగ్లో కానీ నాన్ టీచింగ్ పోస్ట్లో కనుక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చేస్తే దాన్ని పెన్షన్కి కౌంట్ చేస్తారా లేదా ఏంటనేది మనకి క్వశ్చన్. సో దీని గురించి రూల్ నెంబర్ 14లో నోట్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో రూల్ నెంబర్ 14లో అంటే మనకి ఏ సర్వీస్ని క్వాలిఫైడ్ సర్వీస్ని కౌంట్ చేయడం పెన్షన్ కోసం కౌంట్ చేయడం వీటి గురించి మెన్షన్ చేస్తుంది. అందులో నోట్ 2లో ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఇలాగా అన్ఎయిడెడ్ పీరియడ్ ఇవన్నీ స్పెండ్ చేసిన వాళ్ళకి నాట్ క్వాలిఫై పర్ పెన్షన్. ఓకే, అలాంటి పీరియడ్ అంతా కూడా పెన్షన్కి క్వాలిఫై అవ్వదు అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్సర్ నాట్ క్వాలిఫై. నెక్స్ట్ వన్, ద సర్వీస్ రెండర్డ్ ప్రియర్ టు రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ డైలీ వేజ్ ఎంప్లాయీస్ ఆర్ NMR in terms of GO number 212 and Finance and Planning Department dated 22/4/1994 count be counted as a. అంటే 94లో జిఓ ఇష్యూ చేసిన జిఓ నెంబర్ 212 ప్రకారం ఈ యొక్క డైలీ వేజ్ ఎంప్లాయీస్ యొక్క కానీ ఎన్ఆర్ఎం ఎంప్లాయీస్ని కనుక రెగ్యులరైజ్ చేసినప్పుడు ఆ సర్వీస్ అంటే ఆ ఒక రెగ్యులరైజ్ చేయడానికి ప్రియర్ ముందుగా ఉన్న సర్వీస్ అంతా కూడా కౌంట్ చేస్తారా చేయరా అనేది క్వశ్చన్ మనకి. సో ఆన్సర్ వచ్చేప్పటికి ఏంటంటే నాట్ క్వాలిఫైయింగ్ సర్వీస్. సో నాట్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అని చెప్పి ఇది కూడా రూల్ నెంబర్ 14లో మనకి ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్లో 4th ఇన్స్ట్రక్షన్ ఈ యొక్క నాట్ క్వాలిఫైయింగ్ సర్వీసెస్ దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా రెగ్యులరైజ్ అప్పుడు దానికి ముందు అక్కడి నుంచి అంటే రెగ్యులరైజ్ చేసిన దగ్గర నుంచి కౌంట్ చేస్తారు తప్ప అంతకు ముందు దాన్ని కౌంట్ చేయరని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ద బెనిఫిట్ ఆఫ్ అవైల్మెంట్ ఆఫ్ ఈఓఎల్ అంటే ఎక్స్ట్రాడినరీ లీవ్ షల్ బి గివెన్ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ డాష్ బట్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 5 years ఇన్ ఆల్ డ్యూరింగ్ ద ఎంటైర్ సర్వీస్. సో ఒకవేళ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా ఈఓఎల్ ఎక్స్ట్రాడినరీ లీవ్ అని చెప్పి ఉంటుంది. సో ఇది మెడికల్ కండిషన్స్లో తప్ప రిమైనింగ్ ఏ కండిషన్లో తీసుకున్నా అదంతా కూడా లాస్ ఆఫ్ పే అవుతుంది, శాలరీస్ అన్నీ రావు. సో అలాంటి పీరియడ్ కనుక అంటే ఏంటి డాష్ అన్నాడు అక్కడ ఏంటి సింగిల్ స్ట్రెచ్చా డిఫరెంట్ స్పెల్లా అంటే ఒకేసారి 5 సంవత్సరాలు కంటిన్యూస్గా తీసుకున్నాడా లేదా ఒకసారి 2 సంవత్సరాలు ఒకసారి 2 సంవత్సరాలు ఒకసారి అలా తీసుకున్నాడా అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు 5 years మించి ఏ యొక్క లీవ్ అనేది గ్రాంట్ చేయడం జరగదు. సో ఆ 5 years పాటు ఇచ్చింది అంతా కూడా అది సింగిల్ స్ట్రెచ్చా డిఫరెంట్ స్పెల్లా అని ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేప్పటికి ఏంటంటే రూల్ నెంబర్ 21లో ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్లో చెప్తుంది. ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్లో ఏమని ఉంటుందంటే ఈ యొక్క అవైల్మెంట్ బెనిఫిట్ అనేది ఎట్ ఏ సింగిల్ స్ట్రెచ్ ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ స్పెల్స్ తీసుకుంటే ఒకసారి తీసుకున్నా ఒకటే, విడివిడిగా ఎన్నిసార్లు తీసుకున్నా ఒకటే, 2 సార్లు కూడా పెన్షన్కి కౌంట్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఎయిదర్ 1 or 2. నెక్స్ట్ వన్, the appointing authority may allow the period of EOL to count as a qualifying service if such leave is granted. సో ఒక అపాయింటెడ్ అథారిటీ కనుక ఈఓఎల్గా తీసుకుంది క్వాలిఫైయింగ్ సర్వీస్ కనుక ట్రీట్ చేయాలంటే సో దాన్ని ఏంటి అంటే ఇక్కడ కండిషన్స్ ఏమి ఇచ్చారంటే దీని గురించి కూడా రూల్ నెంబర్ 21లో చెప్తుంది. దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్
కండిషన్ ఏంటి? డ్యూ టు ఇన్ఎబిలిటీ టు జాయిన్ డ్యూటీ ఆన్ అకౌంట్ ఆఫ్ సివిల్ కమిషన్. ఓకే, ఏదైనా ఒక ఇష్యూ గురించి అతను జాయిన్ అవ్వకపోవడం వల్ల అవ్వచ్చు, లేదా ఫర్ ప్రాసిక్యూటింగ్ హైయర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ స్టడీస్. సో స్టడీస్ కోసం వెళ్ళడం వల్ల కూడా అవ్వచ్చు. ఈ రెండింటి సందర్భాల్లో దాన్ని క్వాలిఫైయింగ్ సర్వీస్గా ట్రీట్ చేయొచ్చు అని చెప్తుంది. కాబట్టి ఆన్సర్ ఎయిదర్ 1 or 2. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద పెన్షన్ రూల్స్. సో మన నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ బిట్స్ డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.